హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది 2026 జూలై 15 నుండి అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. అయితే విశేషం ఏమిటంటే ఇదే జూలై 15 నుండి ఆగస్టు 13 వరకు ఆషాఢ మాసంతో పాటే గురుమోర్జమి కూడా ఏర్పడబోతుంది. అసలు ఆషాఢ మాసం విశిష్టత ఏమిటి, ఈ గురుమోర్జమి అంటే ఏమిటి, ఈ రెండు ఒకేసారి రావడం వల్ల ఎలాంటి శుభకార్యాలు నిషిద్ధం, ఈ సమయంలో తప్పకుండా చేయవలసిన పనులు పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురుమోర్జమి అంటే ఏమిటి, ఆషాఢం ప్రత్యేకత ఏమిటి? జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అత్యంత శుభగ్రహమైన గురుదేవుడు సూర్యుడికి అత్యంత దగ్గరగా రావడం వల్ల తన కాంతిని శుభతేజాన్ని కోల్పోతాడు. దీనినే గురుమూఢమి అంటారు. ఈ గురుమూఢమి కాలంలో గురుబలం చాలా తక్కువగా ఉంటుంది. మరోపక్క ఆషాఢ మాసంలో సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ లౌకికపరమైన శుభకార్యాలకు గురుబలం లేకపోవడం వల్ల ఈ సమయాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో అస్సలు చేయకూడని పనులు. పండితుల అభిప్రాయం ప్రకారం జూలై 15 నుండి ఆగస్టు 13 వరకు గురుమోర్జమి మరియు ఆషాఢ మాసం కావడంతో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు. కాబట్టి ఈ కింది పనులను అస్సలు చేయకూడదు. వివాహాలు, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు, పెళ్లి వేడుకలు జరపకూడదు. గృహప్రవేశాలు, కొత్త ఇల్లు కట్టడం, ప్రారంభించడం లేదా గృహప్రవేశాలు చేయకూడదు. ఇల్లు మారడం, కొత్తగా అద్దె ఇంట్లోకి మారడం కూడా ఈ సమయంలో మంచిది కాదు. నామకరణాలు, చిన్నపిల్లలకు నామకరణాలు చేయడం అస్సలు మంచిది కాదు. చౌలం మరియు ఉపనయనం, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, జంధ్యాలు వేయడం కూడా నిషిద్ధం. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం వాయిదా వేసుకోవాలి. ఈ సమయంలో చేయదగిన పనులు. మూఢమి మరియు ఆషాఢం ఉన్నప్పటికీ కొన్ని పనులను నిశ్చింతగా చేసుకోవచ్చు. ఆషాఢ మాసం కావడంతో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతం వేడుకలు చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు మొదటిసారి అన్నం తినిపించే అన్నప్రాశన వేడుక చేసుకోవచ్చు. ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవచ్చు. ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం, చండీ పారాయణం, లలితాదేవి పూజలు చేసుకోవచ్చు. గురుదోష నివారణకు చేయాల్సిన పరిహారాలు. ఈ కాలంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది కాబట్టి దోషాల నివారణకు ఈ చిన్న పరిహారాలు ఎంతో మేలు చేస్తాయి. గురు మంత్ర జపం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం బృహస్పతియే నమః లేదా ఓం గురవే నమః అనే మంత్రాలను జపించడం వల్ల గురుబలం పెరుగుతుంది. పసుపు వస్తువుల దానం. ఈ సమయంలో పసుపు రంగు బట్టలు, శనగలు, పసుపు లేదా అరటి పండ్లను పేదలకు లేదా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి. దేవాలయ దర్శనం. శివాలయంలో దక్షిణామూర్తి స్వామిని ఆరాధించడం లేదా గురుదేవుల, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆలయాలను దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆషాఢ మాసం మరియు గురుమూఢమి నియమాలను పాటించి గురుగ్రహ అనుగ్రహాన్ని, అమ్మవారి కరుణా కటాక్షాలను పొందండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.